హాయ్ ఫ్రెండ్స్, తెలంగాణ అయినా ఆంధ్రప్రదేశ్ అయినా ప్రభుత్వ పథకాలు ఉద్యోగ సమాచారంతో పాటుగా దివ్యాంగుల సమాచారాన్ని కూడా నేను ఎప్పటికప్పుడు అందిస్తూ ఉన్నాను. ఇందులో భాగంగా మనకైతే తెలంగాణ నుంచి సమాచారం వచ్చిందండి. ఆంధ్రప్రదేశ్ నుంచి దివ్యాంగుల సదరం సమాచారం అయితే ఇంకా ఎటువంటిది అందలేదు. ప్రభుత్వం ఈ సదరం స్లాట్ వివరాలను అందివ్వగానే ఆ తాజా సమాచారాన్ని అయితే నేను మీకు తెలియజేయడం జరుగుతుంది. తెలంగాణకు సంబంధించి 2 జిల్లాల నుంచి ఈ సదరం సమాచారం మనకు రావడం జరిగింది. ఆ సమాచారాన్ని అయితే తెలియజేస్తాను. గద్వాల జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో ప్రతి మంగళవారం, బుధవారం, శుక్రవారం సదరం క్యాంపులు నిర్వహించనున్నట్లు జిల్లా గ్రామీణాభివృద్ధి శాఖ అధికారి నర్సింగరావు గారు ప్రకటిస్తున్నారండి. సదరం క్యాంపులను అక్టోబర్ నెల మొత్తం నిర్వహిస్తున్నందున అర్హత కలిగిన దివ్యాంగులు మీ సేవా కేంద్రంలో స్లాట్ బుక్ చేసుకోవాలని, బుకింగ్ తేదీల వారీగా ప్రభుత్వ ఆసుపత్రిలో నిర్వహించే సదరం క్యాంపులో హాజరు కావాలని, అదేవిధంగా మీ సేవలో సాంకేతిక లోపాల కారణంగా అక్టోబర్ నెలకు సంబంధించి సదరం సర్టిఫికేట్ రెన్యువల్ నిర్వహించడం లేదని ఈ విషయాన్ని గమనించాలని కోరారు. ఇక తేదీల విషయానికి వస్తే 9, 16, 23, 30 తేదీల్లో శారీరక వికలత్వం కలిగిన వారికి, 10, 17, 24 తేదీల్లో శారీరక మానసిక వికలత్వం కలిగిన వారికి, 11, 18, 25 తేదీల్లో చెవిటి మూగ వికలత్వం కలవారికి సదరం క్యాంపులు నిర్వహిస్తామంటూ ఇక్కడ అధికారులు తెలియజేయడం జరిగింది. ఎవరైతే కొత్తగా సదరం సర్టిఫికేట్ పొందాలి అనుకుంటున్నారో అలాంటి వారు మాత్రమే మీ సేవలో అప్లై చేసుకోవాలని, రెన్యువల్ చేసుకునే వారికి అవకాశం లేదంటూ అధికారులు తెలియజేస్తున్నారండి. నిర్మల్ జిల్లా నుంచి కూడా అధికారులు సదరం షెడ్యూల్ ప్రకటించడం జరిగింది. ఆ వివరాలు ఇప్పుడు తెలియజేస్తాను. సదరం సర్టిఫికెట్ల జారీ సంబంధిత అక్టోబర్ నెల షెడ్యూల్ ను డిఆర్డిఓ విజయలక్ష్మి గారు విడుదల చేశారు. అక్టోబర్ 9న ఆర్థోపెడికల్లీ హ్యాండిక్యాప్డ్ అండ్ సివిఏ, 17న మెంటల్ రిటార్టేషన్ అండ్ మెంటల్ ఇల్నెస్, 24న విజువల్ హ్యాండిక్యాప్డ్, 30న హియరింగ్ ఇంపర్మెంట్ బాధితులకు వైద్య పరీక్షలు ఉంటాయని, మీ సేవ ద్వారా స్లాట్ బుక్ చేసుకుని వెయిటింగ్ లిస్ట్ లో ఉండి సెల్ ఫోన్ కు మెసేజ్ వచ్చిన వారు ఆయా తేదీల్లో ప్రభుత్వ ఆసుపత్రిలో నిర్వహించే వైద్య పరీక్షలకు హాజరు కావాలంటూ అధికారులు అయితే ప్రకటించడం జరిగింది. తెలంగాణలో 24/7 ఎప్పుడైనా మీ సేవకు వెళ్ళి కొత్తగా సదరం సర్టిఫికేట్ పొందాలి అనుకున్న వారు స్లాట్ అయితే బుక్ చేసుకోవచ్చు. స్లాట్ ఉంటే స్లాట్ బుక్ అవుతుంది, లేకుంటే వెయిటింగ్ లిస్ట్ లో ఉంటుంది. అలా వెయిటింగ్ లిస్ట్ లో ఉన్న వారికి ఇప్పుడు స్లాట్లు విడుదల చేశారు కాబట్టి స్లాట్ బుక్ అయిపోయి వారి మొబైల్ కి అయితే మెసేజ్ వచ్చి ఉంటుంది. ఏ టయానికి, ఏ హాస్పిటల్ కి, ఎక్కడికి వెళ్ళాలి, ఏ పత్రాలు తీసుకురావాలి తదితర పూర్తి సమాచారంతో కూడిన వివరాలు అయితే వచ్చి ఉంటాయి. కాబట్టి ఎవరైతే సదరం స్లాట్ బుక్ చేసుకుని మెసేజ్ వచ్చినటువంటి దివ్యాంగులు 2 పాస్పోర్ట్ సైజ్ ఫోటోలు, ఆధార్ ఒరిజినల్, అలాగే మీ సేవ రిసిప్ట్ తో పాటు మొబైల్ నెంబర్ కూడా తీసుకుని వెళ్ళండి. అక్కడ వైద్యుల చేత పరీక్ష చేయించుకుని మీ అర్హత మేరకు సదరం సర్టిఫికెట్ అయితే తీసుకోండి. ఎప్పటికప్పుడు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ పథకాల సమాచారాన్ని ఉన్నట్టుగా మీరు ఈ ఛానల్ ద్వారా చూసి తెలుసుకోవడం కోసం వెంటనే ఈ ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. నమస్కారం.